కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి పనితీరుపై పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రోటోకాల్పై తీవ్ర ధ్వజమెత్తారు. గ్రామాలలో మురికి చెత్త తీసేయడం లేదు, కానీ కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మూసీ నది గురించి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో నాకు ప్రోటోకాల్ కావాలి అని అనడం మరింత దారుణమని, మరియు కుల సంఘాలకు భవన నిర్మాణాలకు కాంక్రీట్, సిమెంటు, ఇసుక ఇచ్చారు. మాట్లాడకుండా మీరు ఎంతసేపు నాకు ప్రోటోకాల్ కావాలని చెప్పేసి మీరు అదే విషయాన్ని పదే పదే మాట్లాడడం అనేది కామారెడ్డి ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకునేటట్టు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ముందుగా కామారెడ్డి అంశాలు ఏమేమి ఉన్నాయో, మీరు పెట్టిన మేనిఫెస్టో ఏముందో దాని గురించి మాట్లాడండి. కామారెడ్డికి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు ఏమేమి పని చేస్తుండ్రు, ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు ఏమున్నాయి, మీరు గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు, మీరు గెలవక ముందుకు ఏం చెప్పిండ్రు, ఆ విషయాల గురించి మాట్లాడదాము. అయితే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడే విషయం ఏంది అని అంటే ప్రోటోకాల్ కావాలని చెప్పేసి అడుగుతుంది. హైదరాబాద్ పోయి మూసీ నది గురించి మాట్లాడతారు, కానీ కామారెడ్డి నియోజకవర్గంలో మురికి నీళ్ళ గురించి, మురికి కాలువల గురించి మాట్లాడట్లేదు. మీరు ఎప్పుడు కూడా మీ స్వార్థం గురించి, మీ గురించి మీరే మాట్లాడుతున్నారు. మీరు ఇకనైనా కామారెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కామారెడ్డి ప్రజలందరి తరఫు నుంచి తప్పకుండా మిమ్మల్ని దగ్గరలోనే వచ్చేసేసినాయి. రమణారెడ్డి గారు, మీరు నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైనా సరే నెరవేర్చాలని చెప్పేసి మేము అందరం కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు గేట్ల రాయి